మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై నేడు తీర్పుని ఇవ్వనుంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్ రావు వేసిన పిటిషన్కు ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా కింది కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ప్రణీత్ రావును విచారిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, గత కొన్ని రోజులుగా 4 రోజులుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ప్రణీత్ రావుకి సంబంధించి వివరాలు ఏంటి, లేటెస్ట్ అప్డేట్స్? 4 రోజులుగా విచారణ అయితే కొనసాగుతూనే ఉంది సంతోషి. కానీ ఈ 4 రోజుల విచారణలో కూడా ప్రణీత్ రావుని 3 రోజుల వరకు మాత్రము సీక్రెట్ కస్టడీలోనే ఉంచినట్టుగా తెలిసింది. కానీ 4వ రోజు మాత్రం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టి విచారిస్తున్నారు. ఈ 4 రోజులుగా అనేది కూడా ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి వసతులు లేవు, అలాగే నన్ను ఇక్కడే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే కస్టడీలోనే పెట్టి నన్ను ఇక్కడే ఉంచారు, ఇక్కడే విచారిస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత నన్ను మళ్ళీ చేతలగూడ జైలుకి తరలించడం లేదు, ఇక్కడ వసతులు కూడా కల్పించలేని, కనీసము పడుకోవడానికి కూడా కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో నన్ను ఇక్కడ ఉంచారని కూడా తనైతే హైకోర్టుకి పిటిషన్ పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ ప్రతి సమాచారాన్ని కూడా మీడియాకి లీక్ చేస్తున్నారు అని కూడా ప్రణీత్ రావు అయితే ఆరోపణలు చేయడం జరిగింది ఆ పిటిషన్ లో. కానీ ఆ ప్రణీత్ రావు తరఫున లాయర్ కూడా ఈ పిటిషన్ లో ఇవన్నీ కూడా పేర్కొని కూడా తను హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ నిన్న హైకోర్టుకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ 2 లాయర్లు కూడా, ప్రణీత్ రావు తరఫున లాయరు అలాగే ప్రభుత్వ లాయర్ కూడా వాదోపవాదాల మధ్యలో కూడా ఇక్కడ ప్రభుత్వ లాయర్ మాత్రము లేదు, అక్కడ అన్ని వసతులు ఉన్నాయి, అక్కడే కస్టడీలోనే బంజారాహిల్స్ కస్టడీలోనే ఉంచి విచారణ జరిపిస్తున్నారు, అలాగే వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి వస్తున్నారు, లాయర్ కూడా ప్రణీత్ రావును కలుస్తున్నాడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పుడు నిజాలు కూడా బయటపడుతున్నాయి. ప్రణీత్ రావు అన్ని కూడా చెప్పడానికి నిరాకరిస్తున్నాడు, కొన్ని మాత్రమే చెప్తున్నాడు. నా పై అధికారుల వల్ల ఒత్తిడి జరగడం వల్లే నేను ఇలా చేశాను అంటున్నాడే కానీ ఎవరి వల్ల, అసలు ఎవరు ఆ ఒత్తిడి చేసింది, ఎవరున్నారు, ఆ పై అధికారులు ఎవరు, లేకపోతే రాజకీయ ప్రముఖ నాయకుల గత ప్రభుత్వమా, లేకపోతే ఇప్పుడున్న వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులేనా అనే విషయాన్ని మాత్రం ఇంకా బయటకైతే చెప్పడం లేదు. వాళ్ళ బంధువులు కూడా వచ్చి మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రభుత్వ లాయర్ అయితే నిన్న హైకోర్టులో కూడా వాదించడం జరిగింది. నిన్న జరిగిన ఈ వాదోపవాదాలు, హైకోర్టులో జరిగిన వాదోపవాదాల పైన కూడా 4 రోజులుగా బంజారాహిల్స్ పిఎస్ కు తాళం వేసి అక్కడే ప్రణీత్ రావును విచారిస్తున్నట్టుగా కూడా తెలిసింది. ఎందుకంటే అక్కడ సీక్రెట్ బృందం కూడా అక్కడ వచ్చి తనని ప్రణీత్ రావుని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయాలపై మాత్రము ఈ రోజు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇప్పుడు ఉదయం 10:30 గంటలకు హైకోర్టులో తీర్పు కూడా జరగబోతుంది. ఈ తీర్పు ఎలాంటి తీర్పు, ఇక్కడ హైకోర్టు ఎలాంటి తీర్పుని ఇవ్వబోతుంది ప్రణీత్ రావు పైన, మళ్ళీ కస్టడీకి అప్పచెప్పనుందా? ఎందుకంటే ఇంకో 3 రోజులు గడువు కూడా ఉంది. ఈ 3 రోజుల గడువులో కూడా పంజగుట్ట పోలీసులు అయితే మా కస్టడీలోనే ఉంచాలి, కస్టడీలో ఉంచితే ఇంకా సమాచారాన్ని మేము బయటికి తీస్తాము, వెల్లడిస్తాము, ఎవరున్నారు దీని వెనకాల వీళ్ళందరినీ కూడా మేము బయటికి తీస్తాము. ఇంత పెద్ద స్కామ్ జరగడం అనేది కూడా అది చాలా పెద్ద క్రైమ్ చేసిన ఇదంగానే మారిపోయింది కదా. అదే కాకుండా దీని వెనకాల ఉన్న ఎస్ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక 2-3 ఉన్నారు కూడా అని కూడా బయటకు వచ్చింది. అలాగే వరంగల్ సిరిసిల్లకు సంబంధించిన అధికారులు కూడా ఉన్నట్టుగా కూడా వెల్లడైంది. కాబట్టి వాళ్ళని కూడా వెలికి తీయాలంటే ఈ 3 రోజులు కూడా మా కస్టడీకి అప్పచెప్పాలని పోలీసులు అయితే కోరడం జరుగుతుంది. కానీ మరి ఈ రోజు హైకోర్టు ఏం తీర్పునిస్తుంది, మళ్ళీ కస్టడీకి అప్పచెప్తుందా లేకపోతే చెంచల్గూడ జైలుకి తరలిస్తుందా అనేది మాత్రం వేసి చూడాలి సంతోషి. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.